నాకు తగ్గట్టు ముచ్చట ఒకటి పట్టుకొని వచ్చిన. నిన్న మనం టమాటాలు నారి బోర్ల పడితే ఎందుకు ఇవ్వాలి రాలే, ఎందుకు టమాటాలు పట్టుకపోవాలని కింద టెన్షన్ పడ్డాం కదా. కింద పాదరసం పోతుందన్న సుత ఎతరాకపోయినా యుద్ధం చేసే జనాలు ఉన్నారు. గసంటది టమాటలోడు పెట్టలు నిగనిగలాడి యాపిల్ అసలు టమాటాలు పడితే ఒక్కలు రాకపోతే జరంతా బెంగ పడ్డా. కానీ ఇప్పుడు మళ్ళీ నా మురిపం నాకు వచ్చినట్టే ఉంది. యాపిల్లు పడ్డక్కడ జనాలు ఎట్లా ఎగబడ్డరు చూస్తే నా అంచనా తప్పు కాదు బాస్ అన బుద్ధి అవుతుంది. మరి చూడుర్రి యాపిల్ కా కమాల్. డాక్టర్లు ఏమంటారు, రోజుకు ఆపిల్ తింటే రోగాలన్నీ మాయమైతాయి అంటారు కదా. కానీ మనోళ్ళు మాత్రం రోజుకు యాపిల్ కాదు కదా, ఏకంగా 10 లక్షల యాపిల్ పండ్లనే ఫ్రీగా గుంజుకపోయారు. అడ్రస్ లేని ఊరికి అమ్మమ్మ కూడా సాక్ష్యం అన్నట్టు అక్కడ లారీ కింద పడి డ్రైవర్ లబోదివ్వమంటుంటే మన జనాలు మాత్రం ఆయాషితంగా వస్తే యాపిల్ పండ్లు కూడా అమృతం అనుకుంటా సంచుల కొద్ది ఎత్తుకపోయిర్రులా. మన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు స్టేజ్ కాడైంది గిమ్ముచ్చుట. వరంగల్ కెంచి ఖమ్మం పోతున్న ఒక ఆపిల్ పండ్ల డీసీఎం లోడు పెట్రోల్ ట్యాంకర్ను గుద్ది కింగిరాలు తిరుక్కుంట పడ్డదట. ఇల్లుగా లొగడేడుస్తుంటే సుట్టకు నిప్పడిగినట్టు ఆడ టక్కరైందని బాధపడాల్సింది పోయి మన లోకల్ జనాలు యాపిల్ ట్రైలను చూసి ఎగబడ్డారు. పోలీసులు వచ్చేలోపే కథ మొత్తం ఖతం చేసిర్రాళ్ళు. ఒక్కడు దొరకలేని కొందరు పోతే సంచులు నింపుకొని ఇంకొందరు పోయిర్రట. సూచిటోళ్ళేమో జరసేపట్లనే లారీ లోడ్ను యాపిల్ పండ్లను మొత్తం మాయం చేసిరు కదరా అంటుర్రట. ఇక మాటేసి స్టేజ్ కాడ యాపిల్ లారీ బోల్తవరడే ఆల్చం చుట్టుపక్కల ఊర్ల జనాలకు పండగ ముందే వచ్చినట్టు అయింది. ఉచితంగా వస్తే ఉల్లిగడ్డలను వదలమనే రకం కదా మనోళ్ళు. ఇక రోడ్డు మీద పడ్డ ఆపిల్ పండ్లను చూసి ఎగబడ్డారు. ఎవరికి దొరికినన్ని ట్రైలు వాళ్ళు పట్టుకొని బైక్ల మీద నెత్తిన పెట్టుకుని గుంజుకుంటూ పోయారు. కార్లలో పోయేటోళ్ళు కూడా కార్లాపి మరీ డిక్కీ నిండా యాపిల్ పండ్లు నింపుకొని పోయారంట. నమ్ముర్రి, అడి యాక్సిడెంట్ అయిందని ఏ ఒక్కళ్లకు సాయం చేయలేదు కానీ యాపిల్ పండ్ల కోసం మాత్రం ఎగబడి కొట్టుకున్నారు పొజ్జరసేపు. సంచులే నింపుకొని పోయారు. జిందగీలా సంచడి యాపిల్ పండ్లను ఎవరన్నా కొనుంటారో లేదో గానీ లోడు కింద పడే వరకు అంత సంచులే నింపుకొని పోయారు. మరి ఎన్నొద్దులు తింటారో ఏందో గానీ ఇక చుట్టాలకు పక్కలకు సుతా పిలిచి పెడుతుండొచ్చు, లేకపోతే పంపుతుండొచ్చు, దొరికినప్పుడే బరకాలన్నట్టు. ఇక అక్కడ పోలీసు అన్న లేకపోయే వరకు జనాలకు అడ్డు అదుపు లేకుండా పోయించేరసేపు 10 లక్షల రూపాయల యాపిల్ పండ్లను జనాలు లూటి చేసిపోయిండ్రంటే ఆలోచించుర్రి. ఆఖరు కులిన పండ్లు కూడా ఇడిచిపెట్టకుండా ఎరకపోయిర్రట మనోళ్ళు. పాపం ఆ లాటరీ డ్రైవర్ మాత్రం దేవుడా నా బండి పోయింది, నా సరుకు పోయిందని తల పట్టుకొని కూర్చుండు కావచ్చు కదా. ఇక తొర్రూరు చుట్టుపక్కల ఇండ్లలో చూస్తే నిన్నటిదాకా టీ తాగినోళ్ళు కూడా ఈరోజు యాపిల్ జ్యూస్లు యాపిల్ మిల్క్ షేకులు దాక్కుంటా ఎంజాయ్ చేస్తురు కావచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జనాలు గట్టినే ట్రోల్స్ చేయబట్టుల్లా. ఎవడెట్లా పోతే మనకేంది, దొరికినాయి అందుకొని పోతే అయిపోయి అనబట్టే కొందరు. ఆయన ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతాం, ఆపిల్స్ వదులుకుంటామా అని కొందరు ఎడ్డి అవ్వటే. అయినా ఆడ కింద పడి ఖరాబ్ అయ్యే కంటే ఒకళ్ళ కడుపు నిండనే మంచిది కదా అని ఇంకిందరు అంటారు.